జిందాబాద్ జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి జర్నలిస్టుల యొక్క హక్కుల సాధన, సమస్యల పరిష్కారం, వివిధ అంశాలు విషయమై ఈరోజు ఒకరోజు రిలే నిరాహార దీక్ష మనము జాతీయ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి మన యొక్క ముఖ్య అతిథులు జాతీయ అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్న గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు మూటపలుకుల వెంకట అన్న గారికి, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలసీన అన్న గారికి, జాతీయ కార్యదర్శి అన్న గారికి, ముఖ్యంగా జిల్లా చేపట్టినటువంటి దీక్షకు బాధ్యత వహించి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా కమిటీ అధ్యక్షులు, వారి యొక్క కమిటీ సభ్యులకి మరియు ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ నుండి చేసినటువంటి నా సహా సభ్యులకు, కార్యవర్గానికి, మంతని నియోజకవర్గం ప్రెస్ క్లబ్ మరియు ధర్మారం ప్రెస్ క్లబ్, అలాగే మనము చేపట్టినటువంటి ఈ దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశము, అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ జర్నలిస్టులు ఏవైతే యథార్థాలను బయటపెడుతుంటే వారి మీద వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి ఉద్దేశాలతో వారిని అణిచివేసేందుకు అక్రమ కేసులను బనాయించడం జరుగుతుంది. ఇటీవల కూడా మా రామగుండం ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన అది ఒక ఉదాహరణగా, ఎందుకంటే ఇక్కడ పేర్లు అనివార్యము కాబట్టి ఇలాగే ప్రతి ప్రాంతంలో కూడా ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ దందాలు కానీ, వ్యాపారాలు కానీ, ప్రభుత్వపరమైనటువంటి అంశాలను వెలికితీస్తున్నటువంటి క్రమంలో జర్నలిస్టులను లొంగపరుచుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు వినకపోతే వాళ్ళని ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని జర్నలిస్టుల పైన బెదిరింపులకు గురి చేస్తూ, అలాగే కేసులను కూడా బనాయించి మనల్ని చాలా వివిధ రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఇంతే కాకుండా మనకు ప్రభుత్వపరమైనటువంటి ఎన్నో అటువంటి సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కేవలము మనల్ని వారధులమని అంటాం ప్రభుత్వానికి, ప్రజలకి. కానీ వారధులుగా మనం ఏం చేస్తున్నాము, ఒక నిరుద్యోగలుగా మిగిలిపోయినాం తప్ప ఏ ఒక్క చిన్న ప్రభుత్వం నుండి మనం తీసుకున్నటువంటి సహాయం లేదు. ఎంతోమందికి ఈరోజు పెన్షన్ల రూపేణ వాళ్ళకి గౌరవ వృత్తిని ఇస్తున్నారు. మరి అదే జర్నలిస్టులు ఎలాంటి లబ్ధి లేకుండా చేస్తున్నటువంటి ఈ జర్నలిజము నిరుద్యోగులటువంటి జర్నలిస్టులకి ప్రభుత్వము గౌరవ వేతనంగా కనీసం ఒక 15,000 రూపాయలని ప్రతి నెల వాళ్ళకి గౌరవ వేతనంగా ఇవ్వాలి. ఎంతోమందికి కాంట్రాక్టుల రూపంలో కోట్లాది రూపాయలను వాళ్ళకి ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తున్నారు. కానీ ఈరోజు జర్నలిస్టులే లేకపోతే ప్రభుత్వాలు లేవు, ప్రజాప్రతినిధులు లేరు, ఈ ప్రభుత్వాలు కూడా చక్కగా నడవవు. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు మనం జర్నలిస్టులుగా ఎంతో సేవ చేస్తున్నాం. స్వచ్ఛంద సేవ ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి ఎన్నో నిధులు కేటాయించింది. మరి అలాగే మనకు కూడా ఒక ప్రెస్ అకాడమీని కూడా కేటాయించింది. ఆ ప్రెస్ అకాడమీ 2014లో మొట్టమొదటిసారి మన కేసీఆర్ ప్రభుత్వము వచ్చిన తర్వాత 2014లో ప్రెస్ అకాడమీ కేటాయిస్తే దానికి 4 పర్యాయాలు అల్లం నారాయణ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా, చైర్మన్గా కేటాయించడం జరిగింది. కానీ ఆ ప్రెస్ అకాడమీ యొక్క విధి విధానాలు ఏందో ఇప్పటికీ కూడా వాటిని బయట పెట్టకుండా మరి ఆ ప్రెస్ అకాడమీ ఎవరి కోసం ఉంది, ఎవరి సంక్షేమం కోసం ఉంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన జర్నలిస్టుల పైన ఉంది.
మనకు కేటాయించారు. 20 కోట్ల రూపాయలను కూడా ప్రెస్ అకాడమీ కేటాయించారు. మరి ఆ డబ్బు ఏమైంది? ఆ డబ్బు ఎవరు వాడుకుంటున్నారు? అట్లాగే జర్నలిస్టుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం కూడా ప్రెస్ అకాడమీ వాళ్ళు ఏం చేశారు, ఒక మీడియా అకాడమీని తయారు చేయడం జరిగింది. తెలంగాణ TMA, తెలంగాణ మీడియా అకాడమీ. దానికి నిధులు కేటాయించి మొన్న ఒక కార్యక్రమాన్ని ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మీడియా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టింది. కనీసం ఎవరికి కూడా ఆ విషయం తెలియదు. అంటే ఏంటంటే నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమీని తయారు చేసి వీళ్ళకు నైపుణ్యాన్ని ఇవ్వాలని. మరి ఈ రకమైనటువంటి ప్రెస్ అకాడమీ ద్వారా అది ఒక్కటే కాకుండా ఈ ప్రెస్ అకాడమీ అంటే ఒక ఈ TUWJ వాళ్ళు మాత్రమే కాదు, ఏ యూనియన్ వాళ్ళైనా అందులో ఆ ప్రెస్ అకాడమీ అనేటువంటి దాంట్లో ఉన్న వాళ్ళందరూ భాగస్వాములే. ప్రతి పైసా కూడా ఈ ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క అంశం కూడా జర్నలిస్టుకు ఉపయోగపడుతుంది. దాన్ని ముఖ్యంగా ఈ DJF ఇప్పుడు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రెస్ అకాడమీ అనే దాన్ని ఏదైతే ఉందో దాని అంశాలను క్షుణ్ణంగా మనం తెలుసుకొని దాని యొక్క ఫలాలను మనం పొందే విధంగా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత DJF రాష్ట్ర కమిటీ మీద ఉంది. ఎందుకంటే అది తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి తెలంగాణ మన DJF ఒక రాష్ట్ర కమిటీ దాన్ని జిల్లా కమిటీలకు ప్రెస్ క్లబ్లకు కూడా తెలియపరిస్తే దాని యొక్క సంక్షేమ ఫలాలను మనం ఎలా వినియోగించుకోవాలి, అసలు ఏముంది ఆ ప్రెస్ అకాడమీలో, ప్రెస్ అకాడమీ ఏం చేస్తుంది, ప్రెస్ అకాడమీ వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి? మనం అంటున్నాం మనకి ఏమి లేదు, ఇళ్ల స్థలాలు కావాలి, తర్వాత వైద్యం కూడా ఉంది. మనకి వెల్నెస్ సెంటర్ని ఒకప్పుడు పెట్టడం జరిగింది. జర్నలిస్ట్కి ఏమన్నా వైద్యపరంగా వస్తే జర్నలిస్ట్కి వైద్యం ఫ్రీగా చేయించుకోవచ్చు కార్పొరేట్ హాస్పిటల్లో. అట్లాగే ఒక జర్నలిస్ట్ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు గ్రేసియా ఇస్తుంది. అట్లాగే మనకు ఇంకా అందులో ఉన్నటువంటి ఈ 20 కోట్ల రూపాయలు అప్పుడు కేటాయించింది. 20 కోట్లు సరిపోతాయా? కొన్ని వేల మంది జర్నలిస్టులు ఉన్నారు. కనీసం ఒక 100 కోట్లను కేటాయించాలి. ఆ 100 కోట్లు ఇట్లా కేటాయిస్తే అవి ఏ రకంగా ఈ జర్నలిస్టులు ఉపయోగించుకుంటారు? అసలు జర్నలిస్టులకి ప్రెస్ అకాడమీలో సభ్యత్వం ఉందా? సభ్యత్వం లేకపోతే అక్కడ అడగడానికి వీళ్ళు ఎందుకు మీరు DJF మేము ఇందులో మీకు ఏమి ఇవ్వము అంటారు. అసలు తెలంగాణ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ప్రభుత్వం అనంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సభ్యులకే కాదు ఆ ఫలాలు సంక్షేమ పదాలు కానీ నిధులు కానీ. ప్రెస్ అకాడమీ పెడితే ఒక TUWJగా కాదు, జర్నలిస్టు ఏ యూనియన్లో ఉన్న కొన్ని లెక్కలేనని జర్నలిస్టు యూనియన్లు వచ్చినాయి ఇప్పుడు మన తెలంగాణలో, వాళ్ళందరూ కూడా ఆ ఫలాలను అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి DJF రాష్ట్ర కమిటీ ఖచ్చితంగా ఆ యొక్క ప్రెస్ అకాడమీలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ప్రెస్ అకాడమీ ఏం చేస్తుంది? మనకు నాంపల్లిలో చేపల మార్కెట్లో ప్రెస్ అకాడమీ భవనం ఉంది. ఎవరన్నా చూసారా ఇప్పటికెళ్ళి? ఆ ప్రెస్ అకాడమీ భవనం ఎందుకు ఉంది? అసలు ఎవరి కోసం ఉంది? అందులో ఏం జరుగుతుంది? అందులో ఎన్ని నిధులు ఉన్నాయి? అసలు ప్రెస్ అకాడమీ యొక్క కమిటీ సభ్యులు ఎవరు? అందులో మనం ఎందుకు ఉండద్దు? ప్రెస్ అకాడమీ అంటే ఒక TUWJ సభ్యులే ఉండాలా? అసెంబ్లీలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందా? కాంగ్రెస్ మనుషులు ఉన్నారా? అన్ని పార్టీలలో ఉంటారు. అట్లాగే ప్రెస్ అకాడమీలో ఖచ్చితంగా మనం కూడా DJF సభ్యులలో ఉన్నప్పుడే ఈ DJF సభ్యులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే మనకి ఏం తెలియని వ్యక్తుల్లాగా అసలు నైపుణ్యం ఉన్న ఒక నైపుణ్య కార్యక్రమానికి జర్నలిస్టుల తెలంగాణ మీడియా అకాడమీ ఒక ప్రోగ్రాంను పెట్టింది మన యొక్క ప్రెస్ అకాడమీ భవన్లో. ఎవరికైనా తెలుసా? ఎవరైనా పోయినరా? DJF నుండి ఎవరైనా పోయినరా? మేము పోయినాం. మేము అక్కడికి పోతే అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చారు, దానిలో ఫిల్అప్ చేసి ఇచ్చినాం. దానికి ఒక మెటీరియల్ ఇస్తారు మనకు, మొత్తం జర్నలిస్ట్గా ఎలా వీళ్ళు నైపుణ్యాన్ని పెంచుకోవాలి, ఒక క్లాసు జరుగుతుంది, సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మనకు ఉపయోగపడుతుంది. నువ్వు జర్నలిస్టు, ఇప్పుడు మనం పోతున్నాం ప్రెస్ కార్డ్ అని ఎవరు పడతావాలి అని అక్కడ ఒక తెలంగాణ ప్రెస్ అకాడమీ నుండి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇట్లాంటి ఎన్నో తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అది ఎవరు చేయాలి? మనం ఒక యూనియన్ పెట్టుకున్నప్పుడు మన యూనియన్ను సారథ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, ఏ కమిటీ ఉంటుంది. ఇప్పుడు జాతీయ కమిటీ ఉంది. జాతీయ కమిటీ రాష్ట్రాలను చూసుకుంటుంది. రాష్ట్ర కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలను చూసుకుంటుంది. జిల్లా కమిటీ ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, మండలాలను చూసుకోవాలి. అంటే ఒక ఆర్డర్లో ఒక ప్రాపర్ ఛానల్లో ఒక్క విషయం తెలిస్తే పైనుండి కింది దాకా విషయం వెళ్ళాలి. ఇది తెలియజేస్తున్నాం. ముందు మనము
ఓన్లీ మనం ఎప్పుడు కూడా ఒక సభ ఎక్కడికి పోయినా కానీ నినాదేంది అక్రమ కేసులను ఎత్తివేయాలి, దాడులకు నివారించాలి, కేసులు పెట్టద్దు, ఇది మాత్రమే చెప్తున్నాం. అసలు మనం ఏంది, మనం ఎక్కడున్నాం, మనం ఎందుకున్నాం, ఈ కలం ఎందుకు పట్టుకున్నాం, ఈ కలంలో ఉన్నటువంటి పవర్ ఏంది, ఇది అసలు మనం ఎక్స్పోజ్ చేయట్లేదు. ముందు మీరు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, ప్రెస్ అకాడమీ అంటే మాటలు కాదు, అది ఒక జర్నలిస్టుల సంక్షేమ సంఘం. అది ముందు అది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈసారి వెంకటన్నకు నేను చెప్తున్నా, వెంకటన్న టీ తాగడానికి అక్కడికి వెళ్ళాడు. మనందరం కూడా జిల్లా కమిటీ ఇప్పుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత జిల్లా మీటింగు, ఈ స్టేట్ ఈసీ మీటింగ్ కూడా ఉందంటున్నారు. ముందు ప్రెస్ అకాడమీ కాడికి వెళ్ళి అసలు అక్కడ ఏమున్నది, దాంట్లో ఏం జరుగుతుంది, 2 ఏళ్ళ పీరియడ్ ఉంది, 2 ఏళ్ళ పీరియడ్లో ఆల్రెడీ ఒక 1 ఇయర్ అయిపోగా కావస్తుంది ప్రెస్ అకాడమీకి, ఇది ఒక 1 ఇయర్ ఉంది. మళ్ళీ నూతన కమిటీని మళ్ళీ వేస్తారు. మరి అప్పటికైనా కానీ మనము ఎప్పుడు ఒకే వాళ్ళు ఉంటారా? మీరు ఒకటి గుర్తించండి, ప్రెస్ అకాడమీకి యునానిమస్గా నామినేట్ చేస్తున్నారు, ఏది చైర్మన్ని, కమిటీ సభ్యుల్ని. మనం ఎందుకు అడగవద్దు డీజే గురించి? అంటే ఏమంటారంటే ఆ పార్టీకి ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తారో వాళ్ళనే ప్రెస్ అకాడమీగా అనౌన్స్ చేస్తున్నారు. అట్లా కాదు, ప్రెస్ అకాడమీకి ఎన్నికలు పెట్టండి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రెస్ అకాడమీకి ఎన్నికలు పెట్టినట్లయితే వివిధ యూనియన్ల నుంచి పోటీ చేసి ఎవరికైతే సత్తా ఉంటుందో ఆ నాయకులను ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రెస్ అకాడమీకి. లేకపోతే వాళ్ళు ఎవడైతే ఆ సీఎంకో లేకపోతే ఆ మంత్రికో చెంచాగిరిలకు ఉన్న వాళ్ళను ప్రెస్ అకాడమీగా పెట్టుకొని వాళ్ళ యొక్క పాపం గడుపుకుంటారు. కనీసం ఆ ప్రెస్ అకాడమీ కమిటీ అసలు ఏ జిల్లాలో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది యూనియన్లు ఉన్నాయి, ఈ జిల్లాలో వివిధ జర్నలిస్టులు వాళ్ళ ప్రాతినిధ్యం ఏంటి? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి జర్నలిస్టుల మేడం మీద కట్టి పెట్టాడు, తెలుసా విషయం అందరికీ. జర్నలిస్టులను కోలుకోకుండా దెబ్బ పెట్టే విధంగా సోషల్ మీడియా కానీ ఇతరత్ర వాటి మీద అసలు ఏంటి అంటే ప్రెస్ అకాడమీ దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఎదుర్కొంటాడా? ఎందుకు? సీఎం పెట్టిన వ్యక్తి. అదే ఎన్నికల ద్వారా వచ్చినటువంటి ప్రజాస్వామ్యయుతంగా వచ్చినటువంటి కమిటీకి ఇట్లా ఎలక్ట్ అవుతే ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రభుత్వం మన మీద నిరంకుశంగా కేసులు పెడుతున్నటువంటి విషయాలలో ఈరోజు మనం ఎదుర్కోవాలి. స్వయంగా మన జాతీయ అధ్యక్షుని నేనే కేసు పెట్టించుకున్నాను, ఎంతమంది తెలుసు. ఈరోజు కేసు పెడితే అన్న మన పోలీస్ స్టేషన్లో చూడు తిరుగుతున్నాడు. మరి ఇది ప్రెస్ అకాడమీకి ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు? ప్రెస్ అకాడమీ డీజేఎఫ్కు ఈరోజు 2వ ప్రత్యామ్నాయంగా శక్తిలాగా ఎదుగుతుంది కాబట్టి జాతీయ కమిటీ కృష్ణారెడ్డి అన్న టార్గెట్ చేసి ఆయన మీద ఆ ప్రాంతంలో ఎక్కడైతే వార్తలు రాస్తాడో ఆ అన్న మీద కేసులు పెట్టిస్తున్నారు. మీకు విషయం తెలియదు, మన జరిగినటువంటి ఇష్యూ అదే. అంటే ఈ రకంగా మనం జరుగుతుంది కాబట్టి మనము కేసులు ఎత్తివేయడమే ఒకటే కాదు, మన సంక్షేమం కూడా అవసరం. ఈరోజు మన పిల్లలకి మీరు ఒక తెలుసో తెలియదు, ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో 50% ఫీజు మాఫీ ఉంది, తెలుసా ఎవరికైనా? పోయి మనం బాధ్యతగా జీవో తెచ్చుకొని మన పిల్లలు మనం ఏదో అడుక్కోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఫైర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం, ఆ కాలేజ్ కాడికి పోయి ఇవన్నీ ఆ పిల్లలు అది మనం పోయి వాడి కరస్పాండెంట్ గాను ప్రిన్సిపాల్ గాను సార్ నా పిల్లోడి కానీ బద్దలు అడుకోవాల్సిన అవసరం ఉందండి. గవర్నమెంట్ మనకు రైట్ ఇచ్చింది, 50% కార్పొరేట్ విద్యా సంస్థలలో 50% మీరు ఫీజు మినాయించుకోవచ్చు. ఇంకో సంబంధం లేదు. ఇదంతా ఏదైతే ఈ ప్రెస్ అకాడమీ అనేది ఒక పెద్ద చాలా ప్రమాదకరమైనటువంటి యూనియన్ అది. ఎందుకంటే వాళ్ళు సూచించిన వ్యక్తులకు మాత్రమే అక్రిడేషన్ కార్డులు రావడం కానీ, ఆ స్టేట్ కమిటీలో వాళ్ళ కమిటీ సభ్యులను వేసుకోవడం కానీ, జిల్లా కమిటీలో అక్రిడేషన్ కమిటీలో వాళ్ళ సభ్యులను వేసుకొని వాళ్ళు మాత్రమే అక్రిడేషన్ కార్డులు పొందుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా డీజేఎఫ్ సభ్యులు ప్రతి కమిటీలో మనం ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రాతినిధ్యం దొరికితే ఈ రైట్స్ మనము అడుక్కోవాల్సిన అవసరం లేదు, గుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. గుంజుకోవాలి, గుంజుకోకపోతే ఎవడిస్తాడు? బతిలాడుతాడా? ఎందుకు ఇస్తాడు? పవర్ మన చేతిలో ఉంది. ఆ పవర్ను మనం లాక్కోవాలంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజులలో ప్రెస్ అకాడమీ మనకు చాలా ప్రమాదకరం. ప్రభుత్వం చేతులు అది కీలు బొమ్మ కూర్చున్నది. 14 మీకు తెలిసే లేదు, 2014లో ఏర్పడినటువంటి ప్రెస్ అకాడమీ ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. అల్లం నారాయణ 8 సంవత్సరాలు 2 ఏళ్ళు పొడిగించుకుంటూ వచ్చిండు. ఏ ఒక్కరోజు జర్నలిస్ట్కి ఏమైనా న్యాయం చేసిండా? శ్రీనివాసరెడ్డి వచ్చి సంవత్సరం అయింది, మరి జర్నలిస్టులు అందరికీ ఒక సభ పెట్టిండా?
లేదా జర్నలిస్టుల సమస్యల కోసం ఒకరోజు ఏమైనా సెమినార్ పెట్టిండా? పుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ పబ్బం గడుపుకుంటూ నిధులను దిగమింగుకుంటూ తెలంగాణ మీడియా అకాడమీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి మేము ఇంతమందికి శిక్షణను ఇచ్చినాము, ఇంతమందికి నైపుణ్యం ఇచ్చినామని చెప్పి ఆ నిధులను దొబ్బేస్తున్నారు. 20 కోట్ల రూపాయలు ఏడబోయినాయి తెలుసా మీకు? 20 కోట్ల రూపాయలు ఎప్పుడన్నా అడిగినా అది మీకు ప్రతి ఒక్కరికి వాటా ఉంటుంది అందులో. మన జర్నలిస్ట్కి జర్నలిస్ట్ అంటే ఏదో నేను పొద్దున్న లేస్తానా వార్త రాస్తానా నా మీడియాలో వచ్చింది అయిపోయింది. ఈ జర్నలిస్ట్ హక్కు నువ్వు ఎందుకున్నావు ఇందులో? ఒక కార్మికుడు, సాధారణ లేబర్ కార్మికుడు, ఏం చదువురాని కార్మికుడు ఈరోజు హక్కుల కోసం పోరాటం చేసి హక్కు తెచ్చుకుంటున్నాడు లేబర్ యాక్ట్ కింద. మరి మనమే హక్కులు రాస్తాం, మనమే రాస్తాం. మరి నీ హక్కు ఏది? నీకు ఎక్కడ హక్కు ఉన్నది? నీకు ఉందా ఎక్కడ? నాకు ఎక్కడ చూపెట్టండి నీకు ఎక్కడ హక్కు? ఏమన్నా అంటే హక్కుల కోసం పోరాటం చేద్దాం, ఇది చేద్దాం అంటే. అందుకే మనం ఏమంటున్నామనంటే ఇక ముందు అయినా డీజే 5 ఏళ్ళు అవుతుంది ఆవిర్భవించి, 5 ఏళ్ల నుంచి మనము చేస్తున్నటువంటి పోరాటాలు సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగినాం. సంఖ్యాబలాన్ని మాత్రం పెంచుకోగలిగినాం. ఈ సంఖ్యాబలమే హక్కుల సాధనకు తొలిమెట్టు. ఎక్కడైనా కానీ చూడండి, సంఖ్యాబలం లేని ఏ హక్కు రాదు. ఒక నాయకుడిగా ఎదగలేడు. ఓటు నీకు సంఖ్య లేకుండా ఒక నాయకుడు మనకు ఎలక్ట్ అవుతాడా? కాలేడు. కాబట్టి మనకు సంఖ్యాబలం బ్రహ్మాండంగా ఉన్నది. కృష్ణారెడ్డి అన్న తయారు చేసిండు, మోటపల్కుల వెంకటన్న వ్యవస్థాపక నాయకునిగా ఉంటూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా మన ముందు కళ్ళ ముందు ఉంటాడు ఎప్పటికీ. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం హక్కులు తెలుసుకోవాలి. హక్కులు తెలుసుకొని ఆ హక్కుల సాధన కోసం ప్రయత్నం చేయాలి. మనకేమేం కావాలన్నో అది ఇచ్చుకోవాలి. ఒక లేబర్ నేను నాకు బాధ అనిపిస్తుంది. నాకు బాధ అనిపించేది ఏంటంటే మామూలు లేబర్ సింగరేణిలో, ఎన్టీపీసీలో, ఆర్ఎఫ్సీలో వాడికి ప్రతి హక్కు ఉన్నది. వారానికి 6 రోజులు డ్యూటీ చేస్తాడు, ఒకరోజు సెలవు ఉంటుంది. కానీ ఇదే జర్నలిస్టు పోలీసు వాళ్ళు ఎట్లాగైతే 24 అవర్స్ డ్యూటీ చేస్తారు, జర్నలిస్ట్ కూడా 24 అవర్స్ జర్నలిస్టే. కానీ జీతం ఉందా? లేబర్కు జీతం ఉంది, పోలీసు వాళ్ళకు జీతం ఉంది, మున్సిపాలిటీలో రోజు శుభ్రం చేసే వాళ్ళకి జీతం ఉంది. మరి మనం కూడా శుభ్రం చేస్తున్నాం. దేన్ని? అవినీతిని శుభ్రం చేసి చేయడం కోసం వార్తలు రాస్తున్నాం. కానీ వార్తలు రాస్తే కేసులు పెడుతున్నారు. మరి నీకు ఎక్కడన్నా ₹1 వస్తుందా? ఎవడన్నా ఇస్తుందా? చెప్పండి. మీరు ఎలా బతుకుతున్నారు? మీరు క్వశ్చన్ వేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి. నేను జర్నలిస్ట్, నాకెంత జీతం వస్తుంది? నేను రోజు ఏం సంపాదిస్తున్నా? నా పిల్లలకి నేను ఇంటికి ఏం తీసుకుపోతున్నా? నెల వస్తే ఫీజు వచ్చింది, హాస్పిటల్కి పోతే ₹1,000 కావాలి, లక్షల రూపాయలు. ఈరోజు ఉన్నటువంటి రోజులలో జ్వరం వస్తే ప్రాణం వచ్చే మళ్ళీ బచ్చే పరిస్థితి లేదు. లక్షల రూపాయలు కావాలి. మరి హాస్పిటల్కి పోతే ఓ డాక్టర్ గారిని బచ్చలాడుకున్నాడు, నేను జర్నలిస్టు, ఆ ట్రీట్మెంట్ ఇస్తలేదు. అర్థమైందా? ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందు మనము జర్నలిస్టుగా హక్కులను సాధించుకోవాలి. ఒక రైట్ ఉండాలి, ఒక బాండెడ్ రైట్ ఉండాలి. ఏదో నీకు ఇది చేసినా నీకు అకాడమీ ఉంది, నీకు అకాడమీని ఎవడు వెళ్తాడు? అకాడమీని రైట్ ఎవడికి ఉంది? అకాడమీలో నీ స్థానం ఉందా? స్థానమే లేనప్పుడు నీకు అకాడమీ ఎందుకు అది? కాబట్టి ఇది మిత్రులారా, సోదరుమణులారా, మనం ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు వస్తారు, రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడే ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఇప్పుడు నేను ఏవైతే కొన్ని అంశాలు చెప్పినో, ముందు మనకు ఒక ₹10 ఎలా వస్తాయి అధికారికంగా మనము గవర్నమెంట్ నుండి తీసుకుంటామా, లేకపోతే మనకు కేటాయించినటువంటి కార్పొరేషన్ ద్వారా పొందుతామా? మనకు కావాల్సింది మనిషి బ్రతకడానికి, కుటుంబం బ్రతకడానికి. ఫస్ట్ ఒక యువకుడు ఉంటాడు, పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది, 2 అవుతారు. 2 అయినాక పెళ్ళి అయినాక 3 అవుతారు, 4 అవుతారు. నువ్వు జర్నలిస్ట్ అని పోతే నీకు జీతమే రాదాలని పిల్లల్ని ఎలా దాస్తావు? పిల్లల్ని ఎలా దాస్తావు చెప్పండి? ఎలా చేస్తావు? కొంతమంది ఫుల్ టైమర్లు ఉన్నారు, కొంతమంది వ్యాపారాలు చేస్తూ పార్ట్ టైమర్స్ ఉన్నారు. మరి ఫుల్ టైమర్ పరిస్థితి ఏంది చెప్పండి? కాబట్టి మనకున్న రైట్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే మనం ఒక ఉద్యమం లాగా ఎంతోమందికి ఇప్పుడు ఒంటరి మహిళలకి అని, తర్వాత వికలాంగులకి, తర్వాత భర్తలు చనిపోతే వాళ్ళకి, తర్వాత వృద్ధులకి 4,000 పెన్షన్ ఇస్తుంది.
వాళ్ళు సమాజానికి ఏమన్నా సేవ చేస్తున్నారా? చెప్పండి, వాళ్ళ నుండి సేవ ఉందా? కానీ మానవత దృక్పథంతో ప్రభుత్వము వాళ్ళకి ప్రజల నుండి వచ్చినటువంటి ప్రజల సొమ్ముని వాళ్ళకు మరి మనము పొద్దున లేస్తే పొద్దుగే వరకు తెల్లారే వరకు ఏదో ఒక రూపంలో వార్తల రూపంలో చైతన్యపరుస్తూ రకరకాలటువంటి వార్తలను సేకరించి కేసులను పరిస్థితూ కుటుంబాన్ని పరిస్థితూ ఇంటి దగ్గర అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ మనము జర్నలిస్ట్గా పనిచేస్తే మనకు ₹1 కూడా పెన్షన్ లేదు, వృత్తి లేదు, ఏది లేదు. కాబట్టి నేనేమన్నానంటే నా నినాదము మొదటి నుంచి కనీసం ₹15,000 మనకు వ్యక్తిగత ఒక నిరుద్యోగులకి వృత్తి ఇవ్వాలి. దాన్ని వృత్తి అనడం కంటే గౌరవ వేతనం ఇవ్వాలి. ఇదే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను పెట్టింది గవర్నమెంట్. వాలంటీర్లను పెట్టి వాళ్ళకు నెల నెల జీతం ఇస్తూ వాళ్ళని పోషించింది జగన్ గవర్నమెంట్. మనం కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ పక్షాన మేము బ్రతకడానికి మొట్టమొదటిగా మాకు గౌరవ వేతనం ఇవ్వండి. రెండవది మీరు నిజంగా తీర్మానాలు రాసుకోవాలి సబ్జెక్టులో. ఎవరెవరైతే ఉన్నారో ₹15,000 మినిమం గౌరవ వేతనం ప్రభుత్వము, నిరుద్యోగుల మేము 24 అవర్స్ సర్వెంట్స్ మీ పోలీసులు ఎట్లా చేస్తున్నారో మేము అట్లా. రెండవది ఏదైతే ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేసిండ్రో ప్రెస్ అకాడమీలో ఉన్నటువంటి కేటాయించినటువంటి నిధులని 100 కోట్లకు పెంచి అందులో మాకు సభ్యత్వాలు ఇచ్చి ఆ నిధులని మనం ఏ రూపంలో అయితే మనకు వాటిని బైఫర్కేట్ చేస్తారో ఎలాగైతే పంచుతారో దాని విధి విధానాలని మాకు తెలియపరచాలి. రెండో అంశం. మూడో అంశం, జర్నలిస్టులకి శిక్షణ తరగతులని ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ కార్డులను ఇష్యూ చేయాలి. ప్రెస్ అకాడమీ కార్డులను ఇష్యూ చేయాలి. ఐడి కార్డులను ఇష్యూ చేసినప్పుడే ప్రెస్ అకాడమీ నుండి మనకు కూడా గుర్తింపు ఉంటుంది. ఇది ఒకటి. ఈ రకమైనటువంటి తర్వాత ఇక కేసులను ఎత్తివేయడము ఇదంతా ఎక్కడికక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. మనం కేసులు పెడతారు. ఇక్కడ రామగుండంలో కేసు పెడితే రామగుండం సిపి గారిని సిఐ గారిని కలుసుకొని మనకు ఉన్నటువంటి పరిచయాన్ని పెట్టుకుంటే మేము బెయిల్ స్టేషన్ బెయిల్ ఇస్తే ఇంటికి పోతాం, లేదంటే జైలు పోతాం, రిమాండ్ పంపిస్తాం. మళ్ళీ రిమాండ్ పంపించినాక గతం ఇక మనం తిరగాలి జైలు. ఇలాంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా అందరూ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏదో వచ్చామా కూర్చున్నామా వెళ్ళామా ఇదైతే ఎవరికి వారే వ్యక్తిగత ప్రొటెక్షన్ ఉంచుకోవాలి. అలాంటప్పుడు ఈ సభలు సమావేశాలు దీక్షలు ఎన్ని పెట్టుకున్నా ఏం పనికిరాదు. మనం ఇంటికి పోతే ఎలా బతుకుతున్నామో అలా బతకొచ్చు. యూనియన్ పెట్టుకున్నాం. యూనియన్ అంటే ఏంది? యూనియన్ అంటే దాని అర్థమేంది? కలిసి ఆ యూనియన్ ద్వారా కలిసి సమస్యలు హక్కులు బ్రతకడాలు నేర్చుకోవడం. ప్రతి ఒక్క చిన్న వాళ్ళకి యూనియన్ ఉంది. వాళ్ళు పొద్దున్న ఎత్తే ఆ యూనియన్లో ఒక ₹10 ఉంటాయి. ఆ ₹10 అందులో ఎవరికైనా సమస్య వస్తే ఆ ₹10 నుంచి రూపాయి తీసి ఆ కుటుంబానికి ఇస్తారు. మనకి ఇస్తారా? మరి ఎక్కడైనా జర్నలిస్ట్కి ఈరోజు సమస్య వచ్చింది ₹10 మన ఎవరైనా ఇస్తారు. మరి ఎందుకు యూనియన్ ఎందుకు ప్రెస్ క్లబ్లు ఎందుకు ఇవన్నీ ఎందుకండి? కాబట్టి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయమని చేశారు కూడా. కానీ దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా వాడుకోవాలి మనకు తెలియాలంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి బీజేపీ రాష్ట్ర కమిటీ క్షుణ్ణంగా దాన్ని తెలుసుకొని ఆ ఫలాలని రాష్ట్ర కమిటీ ద్వారా మనకు అందజేసే బాధ్యత రాష్ట్ర కమిటీ. ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రెస్ అకాడమీ కాడిపోయి వాళ్ళు వినకపోతే అక్కడ ధర్నా చేయాలి. ఇప్పుడు కుటుంబంలో తండ్రి తిండి పెట్టకపోతే పక్క నుండి పోయి కూడా పెడతాడు తిండి. మనకు మన ఇంట్లో మనమే కొట్లాడాలి, మన తయ్యతోటే కొట్లాడాలి. అరే నాకు ఎందుకు కన్నూరా పోయి నాకు ఎందుకు తిండి పెట్టాను అని. అట్లాగే ప్రెస్ అకాడమీ మన కోసం. ప్రెస్ అకాడమీలో నా డబ్బు ఉంది. ప్రెస్ అకాడమీలో మేము జర్నలిస్టులం. మా జర్నలిస్టుల కోసం ఇది మాకు ఈ ఇల్లు కట్టించారు, ఈ భవనం ఉంది. కాబట్టి మనం ఆ ప్రెస్ అకాడమీ భవనం ముందే ఈ సభ పెట్టాలి. ఇట్లాంటి అప్పుడు శ్రీనివాసరెడ్డి వస్తాడు, దానికి సంబంధించిన ఎవరైతే ప్రసార శాఖ మంత్రి వస్తాడు, వీళ్ళందరూ వచ్చి అబ్బా ఏందా బాబు మీ హక్కు లేదు. ఇప్పుడు ఇక్కడికి ఒక్క ఎమ్మెల్యే కూడా రాడు.
ఎమ్మెల్యే వస్తాడా అవచ్చు అన్నా ఎమ్మెల్యే రాడు మరి ఎవరికి ఇస్తావు చేయాల్సింది ఎవరు ప్రజాప్రతినిధులు శాసనాలు చేసి వాళ్ళు జీవోలు ఇష్యూ చేస్తే ఈ అధికారులు అమలు చేస్తారు మరి వీళ్ళు ఏమంటాడు అయ్యా నేను అక్కడికి పంపించిన అంటాడు అది వానికి తెలియదు నాకే తెలియదా ఇది నాకు చెప్పలేదు అని అంటాడు కాబట్టి మనం కార్యక్రమం పెట్టుకునే ముందు ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎవరుంటారో వాళ్ళు ఇక్కడికి అచ్చటాడి చేసినప్పుడు మాత్రమే మన సమస్యలు వాళ్ళ దృష్టికి పోతాయి దృష్టికి పోకుండా మనము ఏ సమస్యలు ఏ కార్యక్రమాన్ని పెట్టుకున్నా చెవిటోడి ముందు శంఖముదినట్టు అంతేనా కాదా చెవిటోడి ముందు శంఖముదినట్టు దయచేసి కృష్ణారెడ్డి అన్న మనకి ఇప్పుడు ఇక్కడ మన రాబోతున్నాడు ఆల్రెడీ మన నాయకుడు తెలంగాణ నాయకుడు మన ముందే ఉన్నాడు రేపు రానున్న రోజులలో నేనేనైతే చెప్పిన 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటి అమలుకి కృషి చేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది అందరు అడిగినప్పుడే ఎవరైతే ఇచ్చేవాడు ఇస్తాడు అడగకపోతే ఏదో అంటా చూడు అడగందే అమ్మాయినా పెట్టదు సామెత ఉన్నది మనం అడుగుతలేము అవి ఏం అడుగుతున్నాం కేసులు ఎత్తివేయాలి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇప్పటికీ ఆల్రెడీ ఒక్కొక్కడు 2-3 సార్లు దొబ్బి అమ్ముకున్నారు తెలుసా 10 ఏళ్ళు అయితే అన్న సప్పు లేదు ఇప్పుడు మనం ఇప్పుడు అడుగుతున్నాం ఆల్రెడీ దొబ్బిన వాళ్ళు ఉన్నారు అంత అయిపోయింది ఇప్పుడు ఎక్కడ జాగాలు కూడా లేవు మళ్ళీ ఏమంటాడు ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు అక్రిడేషన్ కార్డు ఉంటేనే నీకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటాడు దానికి ఒక లింకు పెడతాడు కాబట్టి ముందు అక్కడ సంపాదించుకుంటే ఇది వస్తుంది కాబట్టి ప్రజాప్రతినిధులను మెడలు వంచాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పెద్దపల్లి జిల్లా కమిటీ అధ్యక్షులకి మరియు ఈ ప్రాంత సభ్యులందరికీ మరొకసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీజేపీ.